నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పాఠ్యాంశం ఓప్ ఈజ్ ద థింక్ విత్ ఫీచర్స్ అనేటటువంటి ఈ లెసన్ని చర్చించుకుందాం. ఇది ఒక పోయట్రీ పాఠ్యాంశం. ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీకి డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్లో ఉండడం జరిగింది. దీనిని ఎమిలీ డికిన్సన్ గారు రచించడం జరిగింది. ఈ పోయట్రీకి సంబంధించి రచయిత్రికి సంబంధించినటువంటి కంటెంట్ మనం A to Z తెలుసుకుందాం. ఈ పోయట్రీ పాఠ్యాంశం ఓప్ ఈజ్ ద థింక్ విత్ ఫీచర్స్ అనేటటువంటి పాఠ్యాంశం చాలా చిన్న పాఠ్యాంశం. 4th సెమిస్టర్లో ఈజీగా రాసేటటువంటి ఎస్ఏ క్వశ్చన్ ఒక 5-6 మినిట్స్ వింటేనంటే ఈజీగా వస్తుంది. అంటే యూనిట్ 1, యూనిట్ 2లో ఉన్నటువంటి లెసన్ల కొద్దీ ఇది చాలా ఈజీగా ఉంటుందని గుర్తుంచుకోగలరు. ఎమిలీ డికిన్సన్ గురించి కీ పాయింట్స్ తెలుసుకుందాం. సమ్మరీ కూడా కీ వర్డ్స్తో తెలుసుకుందాం. మీరు ఈజీగా రాసే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మీరు లెసన్ టైటిల్ నేమ్ ఒకసారి చూసినట్లయితే ఓప్ ఈజ్ ద థింక్ విత్ ఫీచర్స్, అంటే ఇక్కడ ఓప్ అనేటటువంటి ఒక వర్డ్, అట్లాగే ఈజ్ ద థింగ్ అనేటటువంటిది ఒకటి, విత్ ఫీచర్స్ అనేటటువంటిది ఒకటి. ఓప్ అంటేనంటే నమ్మకం, థింగ్ అంటే ఒక వస్తువు, ఫీచర్స్ అంటే రెక్కలు. నమ్మకము ఒక వస్తువు లాంటి రెక్కలు అనేటటువంటిదే మన పాఠ్యాంశం యొక్క టైటిల్ వివరణ. నమ్మకం అనేటటువంటిది మనము కంటితో చూడలేము, రుచిపరంగా ఆస్వాదించలేము. ఒక నమ్మకం అనేటటువంటిది ఏముంటుంది, ఒక పక్షి ఎగురుతుందంటే దాని రెక్కలు ఉన్నాయనేటటువంటి హోపు, చివరి హోపు, నేను ఎంత ఎత్తులో ఉన్నా సరే పడిపోకుండా, కింద పడిపోయి చనిపోకుండా నేను బ్రతకగలుగుతా అంటేనంటే అక్కడ ఏముంది, ఫీచర్స్, రెక్కలు ఉన్నాయి, అది ఒక వస్తువు లాంటిదే అని చెప్పి ఒక బర్డ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పోయిటరీ అనమాట. ఎమిలీ డికిన్సన్ ఫుల్ నేమ్ ఏంటంటే ఎమిలీ ఎలిజబెత్ డికిన్సన్ అని చెప్పుకోవచ్చు. ఈ పోయిటరీకి సంబంధించినటువంటి లెసన్ చెప్పే ముందు ఎమిలీ డికిన్సన్ గురించి ప్రత్యేక విషయాలు చెప్తా. ఎమిలీ డికిన్సన్ గారు సుమారు ఒక 20-25 సంవత్సరాలు ఇంట్లోకి వెళ్ళి బయటకు రాకుండా రచనలు చేసినటువంటి రచయిత్రి. ఎమిలీ డికిన్సన్ వాజ్ అన్ అమెరికన్ పోయట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అమెరికాకు చెందినటువంటి రచయిత్రి. తను చనిపోయిన తర్వాత తన రూమ్ని అంతా క్లీన్ చేస్తున్నప్పుడు కనిపించిన కాగితపు కట్టలని తీసుకొని పబ్లిష్ చేస్తానంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలు అయినాయి. అటువంటి రచననే హోప్ అనేటటువంటి లెసన్. మీకు పాలమూరు యూనివర్సిటీలో హోప్ అనేటటువంటి టైటిల్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఓప్ ఈజ్ ద థింక్ విత్ ఫీచర్స్ అనేటటువంటి టైటిల్ ఉంటుంది. ఇక ఎమిలీ డికిన్సన్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పబ్లిష్ చేసిన తర్వాత ఈమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ ఫోటోలు ఉంటాయి, అన్ని పెయింటింగ్సే ఎక్కువ ఉంటాయి. ఎమిలీ డికిన్సన్కి సంబంధించినటువంటివి భావుకథ, ఫిలాసఫికల్గా చాలా లోతుగా, డెప్త్గా, ప్రతి పోయట్రీ బ్యూటీగా రచించినటువంటి రచయిత్రి అని చెప్పుకోవచ్చు. అబౌట్ ది ఆథర్ చూడడానికి ప్రయత్నం చేయండి. ఎమిలీ డికిన్సన్ వాజ్ అన్ అమెరికన్ పోయట్. అమెరికాకు చెందినటువంటి రచయిత్రి. She was born December 10, 1830 and died in May 15, 1886. 1830 సంవత్సరంలో జన్మించడం జరిగింది. 1886 సంవత్సరంలో మరణించడం జరిగింది. ఈ మాత్రం అబౌట్ ది ఆథర్లో ఈ పాయింట్స్ నేర్చుకోండి. 86లో మరణించింది కదా, తను మరణించిన తర్వాతనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈమె గురించి ఒక వైవిధ్యమైనటువంటి పోయట్రీ రాసినటువంటి రచయిత్రి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కొంచెం మిస్టీరియస్గా ఉన్నటువంటి పోయట్రీ. ఈమెకు సంబంధించినటువంటిది మీరు వినాలి. ఈమె జీవిత చరిత్ర అంటే మీకు కిరణ్ ప్రభ టాక్ షోలో ఈమెకు సంబంధించినటువంటి టాక్ షో ఉంటుంది. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఈ థంబ్నైల్లో ఉన్నటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఈ పోయట్రీకి సంబంధించి ఒక 10 సెకండ్ల క్లిప్ మీకు ముందు వినిపిస్తాను. విన్న తర్వాత ఈ పోయట్రీకి సంబంధించినటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Is the thing with feathers that perches in the soul and sings the tune without the words of me. సంబంధించినటువంటి అంశాలు విన్నారు కదా. ఇందులో ఉన్నటువంటి ఈ 5-6 లైన్లు, ఈ 10 లైన్లు మాత్రమే ఈ పోయట్రీకి సంబంధించినటువంటిది. షీ లివ్డ్ మచ్ ఆఫ్ అవర్ లైఫ్ హైలీ ఇంట్రోవర్టెడ్, అంటే తను ఎవరికి కనిపించకుండా, వినిపించకుండా ఒక ఏమంటారు ప్రైవసీ లైఫ్లో తనకు తానే జీవించినటువంటి పర్సన్ ఎమిలీ ఎలిజబెత్ డికిన్సన్ అని చెప్పుకోవచ్చు, అమెరికన్ పోయట్. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో ఈ కీవర్డ్స్తో అబౌట్ ది ఆథర్ రాయండి. ఇక సమ్మరీ విషయానికి వస్తున్నట్టే చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఓప్ అంటే నమ్మకం, ఈజ్ ద థింగ్ ఒక వస్తువు,
అది రెక్కల వంటిది అనేటటువంటి అంశంతో ఎమిలీ డికిన్సన్ గారు ఈ పోయంని రాయడం జరిగింది. ఇన్ ద పోయం ఓప్ ఇస్ ద థింక్ విత్ ఫీచర్స్ బై ఎమిలీ డికిన్సన్ అనేటటువంటి ఈ లైన్, లేదంటే మీకు క్వశ్చన్ ఇస్తారు కదా, దిస్ లైన్ టేకెన్స్ ఫ్రమ్ ద లెసన్ ఓప్ ఇస్ ద థింక్ విత్ ఫీచర్స్ అనేటటువంటి లైన్ ఇట్లా రాసి అబౌట్ ది ఆథర్ గురించి రాయడానికి ప్రయత్నం చేయండి. ద పోయం టాక్స్ అబౌట్ ఓప్ బిగన్ లింక్డ్ టు ఏ బర్డ్ దట్ లివ్స్ ఇన్ అవర్ సోల్. రెక్కలు బర్డ్ అనేటటువంటివి ఒక ఆత్మ వంటివి, ఆత్మలాగా జీవిస్తుంటాయి, అంతర్ముఖంగా ఉంటాయి. అవి మనకు కొన్ని, ఇప్పుడు పక్షిని ఎగ్జాంపుల్, బర్డ్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి రెక్కల్ని మనం ఓపుగా ఒక థింక్గా చూపిస్తున్నాం. కానీ మన పనికి మనం ఏదైనా సాహసం చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఏదైనా మనం కొండల మీద నుంచి దూకేవి ఇట్లా కొన్ని ఉంటాయి కదా డ్రైవింగ్స్ అట్లా చేసేటివి, అక్కడ పైనుంచి కిందికి దూకితే మనకు ఏం ఓపు ఉంటుంది, మనకంటూ ఒక బెల్ట్ ఉండడం ఏదో ఒకటి ఉంటుంది కదా, అటువంటి కంటెంట్ చెప్తూ హోప్ అనేటటువంటిది ఒక నమ్మకం. ఇది ప్రతిసారి సింగింగ్ ఇన్సైడ్ అజ్, మన లోపల ఇది ప్రతిరోజు మన నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుందని పెద్దలు చెప్తుంటారు కదా. మనం ఏదైనా జాబ్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ మన లోపల మన నమ్మకం, మన స్ట్రెంగ్త్ ఏంటి అనేటటువంటిదే సింగింగ్ అనేటటువంటిది. ఆ సింగింగ్ ఇన్సైడ్గా ఉంటుంది, అది బర్డ్ రెక్కలలాగా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అనేటటువంటి కంటెంట్ అనమాట. చాలా చిన్న లెసన్ దీనికి సంబంధించినటువంటిది. బర్డ్ నెవర్ స్టాప్ సింగింగ్, పక్షి ఎప్పుడు తన పాటను ఆపదు. అంటే మన లోపల కూడా మన నమ్మకం, మన హోప్ ఏదైతే ఉంటుందో అది ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది తప్ప మనల్ని ఎప్పుడు ఆపదు అనేటటువంటి అంశం. ఏదైనా టఫ్ టైంలో ఉన్నప్పుడు మనకు హోప్ అనేటటువంటిది నమ్మకాన్ని ఇస్తూ ముందరికి తీసుకెళ్తుంది. ఈవెన్ ఏ స్ట్రోమ్ ప్రతిసారి కూడా హోప్ అనేటటువంటిది ముందుకు ఉండడం వల్లనే మనం పైకి ఎదగగలుగుతున్నాం అనేటటువంటి అంశాన్ని చెప్తుంది. అది ప్రతిసారి కూడా సైలెన్స్డ్గా ఉంటుంది అనేటటువంటి అంశం. బర్డ్ని ఎగ్జాంపుల్ తీసుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. నార్మల్గా మనకు ఏదైనా సునామీ వచ్చినప్పుడు సముద్రంలో పక్షి రెక్కలు ఎగురుకుంటూ సముద్రం మధ్యలో ఎగురుతున్నప్పుడు ఆ శబ్దము ఈ శబ్దము ఒక సౌండ్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు కూడా పక్షికి నమ్మకం ఉంది, ఈ సునామీని దాటుకొని నేను సముద్రం బయటికి రాగలుగుతా అనేటటువంటి ఆ టఫ్ టైంలో కూడా ఆ పక్షి ఫేస్ చేస్తున్నటువంటి టఫ్ టైంలో కూడా అది హార్డ్ టైంని ఫేస్ చేసి బయటికి వస్తుంది అనేటటువంటి అంశం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది డికిన్సన్ చెప్పడం జరుగుతుంది, సముద్రాలకు సంబంధించినటువంటిది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఈవెన్ ఇన్ రియల్లీ హార్డ్ టైమ్స్ హోప్ నెవర్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. మన నమ్మకం అనేటటువంటిది మన నుంచి ఎప్పటికీ ఏమీ కోరుకోదు. నెవర్ ఆస్క్స్ ఫర్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, తనకు కావాలి అనేటటువంటి నమ్మకం మనకిస్తూ మన నుంచి అది రిటర్న్ ఏం తీసుకోదు. ఇక్కడ ఇంపార్టెంట్ లైన్ చూడండి, ఇట్ కీప్స్ సింగింగ్ వితౌట్ నీడింగ్ ఏ క్రంబ్ ఫర్ అజ్. అంటే ఇక్కడ క్రంబ్ అంటేనంటే రొట్టె ముక్క అనేటటువంటి అర్థం వస్తుంది. మన నమ్మకం ఈ వస్తువుగా తీసుకున్నా ఏది తీసుకున్నా తిరిగి మనకు నమ్మకాన్ని ఇస్తున్న నమ్మకం ఏదైతే ఉంటుందో అది మన నుంచి కనీసం ఏ వస్తువుని కూడా రిటర్న్ తనకు కావాల్సిందని చెప్పి హార్డ్ టైంలో కావచ్చు ఎప్పుడైనా సరే నెవర్ ఆస్క్స్ ఫర్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ అనేటటువంటి అంశం. సమ్మరీకి సంబంధించినటువంటి ఇట్లా సోది మాదిరే ఉంటుంది హోప్ అనేటటువంటిది. కాకపోతే బెస్ట్ మోటివేషన్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మోటివేషన్లో ఇది ఒకటి అనేటటువంటి అంశం. హోప్ అనేటటువంటిది ఉండడం వల్లనే మనం స్ట్రాంగ్గా ఉంటాం, మనం అందరం పవర్ఫుల్గా తయారవుతున్నాం అనేటటువంటి అంశం. ఇప్పుడు ఒక దేశం ఇంకొక దేశంతో సరిహద్దుతో ఉన్నప్పటికీ కూడా తనకు తాను నాకు కూడా ఆయుధాలు ఉన్నాయి, నేను కూడా యుద్ధం చేయగలుగుతా, నేను కూడా పోరాడగలుగుతా అనేటటువంటి పవర్ఫుల్ హోప్ అనేటటువంటిది లోపల ఉంటుంది. అది వితౌట్ లోపలే ఉంటుంది. ఇప్పుడు ఒక బర్డ్ ఎప్పుడు కూడా సింగింగ్గా ఆపదనమాట, తనకు తాను పాడడం అనేటటువంటిది ఎగ్జాంపుల్గా తను తీసుకోవడం జరిగింది. ద హోప్ బర్డ్ యాజ్ మేడ్ మెనీ పీపుల్ ఫీల్ వార్మ్, అంటే ఫీల్ అయ్యేటటువంటిది తప్ప ఇది ఒక్కొక్క పక్షి రెక్కల్లాగా మనకు పోయిటరీలో ఎమిలీ డికిన్సన్ గారు చూపించడం జరిగిందనమాట. ఇందులో ఉన్నటువంటి ఆ పక్షి రెక్కలకు సంబంధించి పక్షి పాడుతున్నటువంటిది కంప్లీట్గా ఎట్లా రాయండి అంటే వర్డ్లెస్ సైలెంట్ సింగింగ్ అనేటటువంటి సెంటెన్స్ రాసి రాయడానికి ప్రయత్నం చేయండి. ఆ సింగింగ్ చేస్తున్నటువంటి ఆ పక్షి నుంచి ఓపు అనేటటువంటి ఆ రెక్కలు తిరిగి తన నుంచి ఏం అడగవు, చివరికి రొట్టె ముక్కను కూడా అడగవు అనేటటువంటి అంశం ఈ మాత్రం రాసినంటే సరిపోతుంది. ఒక పక్షిని ఎగ్జాంపుల్ తీసుకున్నది ఈ పోయిటరీలో. ఆ పోయిటరీ ఆ ఫీచర్స్ దీనికి సంకేతం, నమ్మకానికి సంకేతం. నమ్మకం మళ్ళీ మన నుంచి రిటర్న్ ఏం తీసుకోదు. ఆ నమ్మకము ఒక సైలెంట్ సింగింగ్ లాగా మన వెంబడి ఉంటుంది, వర్డ్లెస్ సైలెంట్ సింగింగ్ అనేటటువంటి అంశం.
ఎమిలీ డికిన్సన్ గారు చెప్పడం జరిగింది. ఎమిలీ డికిన్సన్ పూర్తి పేరేంటి? ఎమిలీ డికిన్సన్కి సంబంధించినటువంటి ఫుల్ నేమ్ అనేటటువంటిది ఎమిలీ ఎలిజబెత్ డికిన్సన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఎమిలీ డికిన్సన్ ఒక అమెరికన్ రచయిత్రి, కవయిత్రి. డిసెంబర్ 10, 1830 జన్మించడం జరిగింది. ఆమె వినూత్నమైన మరియు విలక్షణమైన కవిత్వానికి ప్రసిద్ధి చెందింది. ఆమె శైలి సంక్షిప్తత మరియు ఖచ్చితత్వంతో గుర్తింపబడినది. లోతైన ఆలోచనలు మరియు భావాలను తెలియజేయడానికి సంక్షిప్త భాష మరియు చిత్రాలు ఉపయోగిస్తూ తన కవిత్వం రాసిందని చెప్పి ఈ మోడల్ ఉంటుంది. మీకు పీడిఎఫ్ అనేటటువంటిది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటిది ఇది ఒక బెస్ట్ మోటివేషన్కి సంబంధించినటువంటి, ప్రతి మనిషికి ఓపు ఉండడం చేతనే ప్రపంచంలో ముందుకు వెళ్తున్నాం అనేటటువంటిది ఈ పోయిటరీకి సంబంధించినటువంటిది. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేస్తానంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో సజెస్ట్ అవుతుందని గుర్తుంచుకోగలరు.